మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రావటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అటు నాగబాబు ఇటు చిరంజీవి అయితే మనవణ్ణి చూసి తెగ మురిసిపోతున్నారు. వరుణ్ తేజ్ కు కొడుకు పుట్టాడనే విషయం తెలియటంతో మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ ను కూడా ఆపేసి పరుగున హాస్పిటల్ కి వచ్చి గ్రాండ్ సన్ ను చూసి పరవశించిపోయారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య దంపతులైతే తమ కొడుకును చూసుకుని పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మనవడు రాకతో మెగా ఫ్యామిలీకి అన్ని కలిసి వస్తున్నాయని చెప్పాలి. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతుల గారాల పట్టికి నామకరణం కూడా చేశారు. హనుమంతుడి తెగువు ధైర్యం కలిసొచ్చేలా వాయు తేజ్ కొణిదల అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దేవుడు తమకు ప్రసాదించిన గొప్ప వరానికి పేరు పెట్టామని వరుణ్ తేజ్ 27 సెకండ్ల వీడియోతో పాటు పిల్లాన్ని ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేశాడు. హనుమంతుడి అసామాన్యమైన బలం, శ్రీరాముడి పట్ల అంచలమైన భక్తి, హనుమాన్ ధైర్య సాహసాలు వాయు తేజ్ అనే పేరులో ఉన్నాయని ఆయన ఆ వీడియోలో వివరించారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 2017లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి నటించిన మిస్టర్ సినిమాలో ఏర్పడిన పరిచయం కాస్త ఆ తర్వాత ప్రేమగా మారింది. వారిద్దరూ లవ్ లో ఉన్నారనే విషయం ఎక్కడా రివీల్ కాలేదు. చాలా సీక్రెట్ మెయింటైన్ చేశారు. ఇరు కుటుంబాల్లో వారి పెళ్లికి ఓకే చెప్పిన తర్వాతనే వారి లవ్ స్టోరీ బయటకు వచ్చింది. దాదాపు 6 ఏళ్లు లవ్ లో ఉన్న ఈ జంట 2023 నవంబర్ 1న ఇటలీలో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది సెప్టెంబర్ 10న హైదరాబాద్ లోని రెయిన్బో ఆసుపత్రిలో లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా సెట్స్ నుంచి నేరుగా హాస్పిటల్ కి వెళ్లి వరుణ్ లావణ్యలకు విషెస్ తెలిపారు. కొడుకు వాయు రాకతో వరుణ్ తేజ్ లావణ్య దంపతులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక మెగా కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. వారి అభిమానుల ఆనందానికి హద్దుల్లేవనే చెప్పాలి. మా మెగా కుటుంబంలోకి మరో వారసుడు వచ్చాడంటూ అభిమానులందరూ పండుగ చేసుకుంటున్నారు.